ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీను ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, మనము దేవుని వారమును మరియాయన ప్రజల, మనయమున ఘన ప్రభువు నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ప్రాతకాల వాక్య ధ్యానాల్లో మన ప్రార్థన అంశము శక్తి కలిగిన దేవుని వాక్యము. చెబుతారా? శక్తి కలిగిన దేవుని వాక్యం. ప్రియులారా, వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక సత్యాలు మనకు తెలుసు. వాక్యము దేవుడు అని దైవవాక్యము సెలవిస్తాం.
వాక్యము వెలుగు అని సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యము త్రోవకు వెలుగు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు అనగా వాక్యమయ్యున్న దేవుణ్ణి చూచారు. దేవుడయ్యున్న వాక్యము చీకటిలో ఉన్నటువంటి జనులకు గొప్ప వెలుగును ఇస్తూ ఉన్నది. కాబట్టి వాక్యానికి చాలా రకాల టైటిల్స్ ఉన్నాయి. కానీ ఈవేళ వాక్యము అనే దానికి కామన్గా వాక్యము కొరకు మనం మాట్లాడుతుంటే అది శక్తి కలిగినటువంటి వాక్యము అని దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, 119వ కీర్తన 11వ వచనములో చూస్తున్నప్పుడు, నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. ఈ హృదయములో చూస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలు నిలవ ఉంటాయి, స్టోరేజ్ చేయబడుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఎన్ని తీసినప్పటికీ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి విషయాలు తరిగేవి కాదు. కానీ ఇవి నిరుపయోగమైనటువంటివి. ఇవి హాని కలిగించేవి, అపకారం కలిగించేవి, కోర్స్ కొన్ని సంతోషాన్ని కూడా కలిగించేవి. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన హృదయములో వేటిని మనం భద్రపరుచుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీకు వెలుగయ్యున్న, నీకు జీవమయ్యున్న దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాలి అని ఇక్కడ మరి యొక్క దైవ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 119వ సంకీర్తన 38వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీవిచ్చినటువంటి వాక్యము మనుష్యులలో భయము పుట్టించుచున్నది. దేవుడు ఇచ్చినటువంటి వాక్యములో మానవునికి ఏం కలగాలట అండి? భయము కలగాలి. హెబ్రీ పత్రికలో అంటాడు, వాక్యాన్ని ఆలోచన చేస్తే అది చాలా బలమైనది అంటాడు. రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము, అదేట హృదయపు లోతులలోనికి చొచ్చుకునే పోతారు. ప్రాణమును, మూల్గులను, ఆత్మను అది పరిశోధించినంతగా లోపలకు చొచ్చుకునే పోతూ ఉన్నదట. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము వంటిది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము కొరకు 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించాను, నీ వాక్యము నాకు బాధలలో నెమ్మది కలుగు చేసింది. మనం ఎరిగినటువంటి చక్కటి మాటలు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అని ఆలోచన చేస్తే శక్తి కలిగినటువంటి వాక్యము అని దైవ గ్రంథములో వ్రాయబడుతుంది. అందుకని ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో వాళ్ళు చదువుకున్న మాట, ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును ఎలాగో అంగీకరించాలి? మనం సాత్వికముతో, మనము మంచి మనస్సుతో మనము అంగీకరించాలి. ఈ వాక్యము ఏం చేస్తుంది అంటున్నాడు? ఆత్మలను రక్షిస్తూ ఉంటుంది. ఆరిపోయే ఆత్మలను రక్షిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ప్రభు యొక్క వాక్యం ఏమంటుంది? నీ ఆత్మను రక్షించే వాక్యము కాబట్టి ఇదిగో వాక్య ప్రకారము ప్రవర్తించువారై మీరు ఉండాలి. వాక్యము విని విడిచిపెట్టడం కాదు, వాక్యములో ఉన్న హెచ్చరిక కానీ, వాక్యములో ఉన్నటువంటి ఆ మంచి కానీ నువ్వు విని వాటికి అనుగుణంగా నువ్వు జీవించాలి, ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగో అంగీకరించాలంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇక్కడ ఆసక్తితో వాక్యమును అంగీకరించి, దేనితోటండి? దేవుని వాక్యము విన్నప్పుడు ఆసక్తి కలిగి దానిని వినాలి, ఆసక్తితో దాన్ని గ్రహించాలి. ప్రతిదినము లేఖనాలు
పరిశోధించాలి. ప్రతి దినము ఖాళీ తీరిక ఉన్నప్పుడు కాదు, ప్రతి సమయంలో కూడా. అందుకనే దివారాత్రము దానిని ధ్యానించేవాడు చెప్పండి ధన్యుడు. ఎలాగుంటాడట అతడు? నీటి కాలువల యోరన నాటబడినదే చెప్పండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. థ్యాంక్ యూ. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి అలాగున పచ్చగా ఫలాలతో ఆత్మ ఫలముతో ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిదినం లేఖనాన్ని పరిశోధించాలి. 138వ సంకీర్తన 2వ వచనంలో చూస్తే, నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన పై నామము అంటే దానికన్నా మించినటువంటిదట. నీ వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామానికి మించినటువంటిది నీ యొక్క గొప్ప వాక్యము అని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో ఏముండాలంటే సమృద్ధిగా కల్మష్యము కాదు, ద్వేషము కాదు, కక్ష కాదు, కార్పణ్యము కాదు, విభేదాలు కాదు, మత్తతలు కాదు, ఇవేమీ కాదు. దేవుని యొక్క వాక్యము, జీవము కలిగిన దేవుని వాక్యము ఎలాగుండాలి? సమృద్ధిగా మనము నివసింపనివ్వవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నేను ఇదిగో దేవునికి కనపరుచుకున్నటకు ప్రతిష్ఠించుకున్నాము. ఎలాగటండి? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగా నిన్ను నీవే ఏం చేయాలి? దేవునికి కనపరుచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో, ఈ గ్రంథములో ప్రవచన వాక్యాలు, ఈ గ్రంథములో ప్రవచన వాక్యాలు గైకొనవాడు ధన్యుడు అని దేవుని వాక్యం. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యం. బలహీనులమయ్యున్న మన జీవితాలకు శక్తినిచ్చేది, బలమునిచ్చేది, వెలుగునిచ్చేది, జీవమునిచ్చేది, మనలో ఉన్న చీకటి అనే అపవాదిని తరిమి కొట్టేది. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన నీ దివ్యమైన వాక్యం మా హృదయాలలో సమృద్ధిగా నివసింపబడినట్లు కృప చేయండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం దీవించి, ఉదయకాలం ఎవరు ఏ అవసరతలు ప్రార్థిస్తున్నారు వారి అవసరతలు తీర్చి, బలహీనతలు గర్దించి, దేవా బిడ్డల్లో ఉన్నటువంటి నాయన అనారోగ్యమును గర్దించి, శోధన వేదనలు తప్పించి వారి కుటుంబాలు రక్షణలో నడిపించాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఉన్న వారి కొరకు, ఇంటర్వ్యూస్లో ఉన్న వారి కొరకు, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న వారి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్నటువంటి బిడ్డల కొరకు నాయన, అలాగే ఏ అవసరతలు ఎవరు ఉన్నారో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా మేళతో నింపి తృప్తిపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.